సురవరం సుధాకర్ రెడ్డి విద్యార్థి రాజకీయాల నుంచి జాతీయ స్థాయి వరకు ఎదిగి సిద్ధాంతం కోసం పనిచేసిన పాలమూరు బిడ్డ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. సురవరం పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సురవరం సంస్మరణ సభకు హాజరైన రేవంత్ రెడ్డి ఆయన సిద్ధాంతాన్ని పాటించడమే మనమిచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. దేశంలో జరుగుతున్న ఓటు చోరీతో పాటు రాజ్యాంగ పరిరక్షణపై కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం పిలుపునిచ్చారు. సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభను హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సంతాప సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, నారాయణ, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు, తమ్మినేని వీరభద్రం పలువురు నేతలు తరలివచ్చి సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. సురవరంతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం 65 ఏళ్లు పనిచేయడమే కాకుండా ఆదర్శంగా సురవరం జీవించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కమ్యూనిస్టులు అంటేనే ప్రతిపక్షమన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి ఉంటే ఇండియా కూటమి మరింత బలంగా ఉండేదన్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే పాలకులు ఈడీ, సీబీఐని పంపిస్తున్నారని మండిపడ్డారు. దేశ రాజకీయాల్లో ఇది అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. సిద్ధాంతాలను మర్చిపోయి కేవలం అధికారం కోసమే, అధికారం ఉంటేనే రాజకీయం, 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉండలేమని ఆలోచన చేస్తున్న సందర్భంలో కమ్యూనిస్టులు అంటేనే ప్రతిపక్షం. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళు దించడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేసిన కమ్యూనిస్టు సోదరులు శాశ్వతంగా ప్రజలలో ప్రతిపక్షంలో ఉండడానికి వాళ్ళు ఎన్నోసార్లు ఇష్టపడ్డారు. అధికారంలో ఉంటే పరిమితమైన పనులే చేయొచ్చు, కానీ ప్రతిపక్షంలో ఉంటే ప్రజలు కోరుకున్న ప్రతి పని కోసం కొట్లాడొచ్చు. చాలా వరకు దిగిపోయిన ప్రభుత్వాలు నేను అన్నిటిని గమనించిన, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో. ఏ ప్రభుత్వం దిగిపోవడానికి కారణం కమ్యూనిస్టు సోదరులే అని నేను బలంగా విశ్వసిస్తున్నా. మొన్న జరిగిన అధికార బదలాయింపులో కూడా ఉన్నాయని దించడంలో మా కమ్యూనిస్టు సోదరులు సంపూర్ణంగా సహకరించారు. ప్రజల యొక్క సమస్యల్ని లేవనెత్తడం అనేది ఒక పెద్ద జవాబుదారీతనం. ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు తగ్గిపోయినరు, పాలక పక్షంలోనే ఉండి పరిపాలన చేస్తామనే వాళ్ళు పెరిగిపోయినరు. దీనికి కారణం కమ్యూనిస్టు సిద్ధాంతం ఇంకా పెరగాలి, ఆలోచన విధానం పరిధి విస్తరించుకోవాలి. లౌకికవాద శక్తులు బలపడినప్పుడే దేశం ముందుకు పోతుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కగార్పై ధైర్యంగా మాట్లాడినందుకు తనను సురవరం ప్రశంసించారని గుర్తు చేసుకున్నారు. సురవరం గొప్ప పోరాట యోధుడని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. విద్యార్థి దశ నుంచి అనేక పోరాటాలు చేశారని ఎక్కడా తల వంచలేదన్నారు. వారి జీవితమంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీకే కాకుండా దేశం యునైటెడ్ గా ఉండాలని నీతిగా, నిజాయితీగా జీవితాంతం కమ్యూనిస్ట్ పార్టీకి సేవలు అందించిన మహనీయుడు. రాజకీయ నిబద్ధతో రాజకీయాలు నడిపి తెలంగాణ చెందినటువంటి ప్రాంతవాసులు దేశ కమ్యూనిస్ట్ పార్టీని సమర్థవంతంగా నడపగలని అన్నేళ్ల పాటు జాతీయ కార్యదర్శిగా సేవలు అందించి నిరూపించినటువంటి మహానుభావుడు. నేను చాలా సార్లు వారిని కలుసుకునేటువంటి అవకాశం దొరికింది. చాలా సార్లు చర్చించినాం. రాజకీయాల్లో వారు ఒక నైతికమైనటువంటి ప్రమాణాలు నిలిపారు. తెలంగాణ ఉద్యమంలో చర్చించుకున్నప్పుడు ఆయన చెప్పారు, మా పార్టీ విశాలాంధ్ర పేపరే పెట్టింది కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది ఉంది, కానీ పరిస్థితిని గమనించి జాతీయ స్థాయిలో వెళ్లి కూర్చొని వాళ్ళ నచ్చజెప్పి తెలంగాణకు అనుకూలంగా జాతీయ స్థాయిలో సిపిఐ పార్టీని చేసినటువంటి గొప్ప మహానుభావుడు సురవరం సుధాకర్ రెడ్డి గారని నేను మీకు సభాముఖంగా మనం చేస్తాను. దేశవ్యాప్తంగా అభిమానులను చూరగొన్న వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి అని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా కొనియాడారు. సిద్ధాంతం కోసం నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేశారన్నారు. విద్యార్థి దశ నుంచి తనకు రాజకీయంగా ఎంతగానో సహకరించారని సిపిఐ జాతీయ నేత నారాయణ తెలిపారు. దశాబ్దానికి పైగా సురవరంతో కలిసి కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లామని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు తెలిపారు. Comrade Sudhakar stood for all these constitutional values, the democratic values. The common people should be ideologically oriented, politically mobilized, and we will have to fight against the right-wing communal fascist forces in order to save our constitution, save the country. That we should draw from the life of Comrade Sudhakar. చిన్నపిల్లవాడిని ఏలు పెట్టి నడిపించినట్టుగా నన్ను ఆ విధంగా ప్రతి సందర్భంలో ఏలు పెట్టి నడిపించాడు, భరించాడు. అదే వదులుకోలేదు. ప్రతి సందర్భంలో పార్టీకి పైకి తీసుకొచ్చాడు. అందులో పార్టీగా, వ్యక్తిగతంగా, కుటుంబ రీత్యా కూడా మేము బంధువులు అయినాం. మా మేనారెడ్డికి వాళ్ళ తమ్ముడు కూతురు పెళ్లి చేస్తే బంధువులు అయినాం. ఎంతైనా సరే
ఈ సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఘర్షణ ఉండేది. ఎప్పుడు చర్చలు తీసుకోలేదు. రెండు కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి పనిచేసేటప్పుడు భిన్నత్వం భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు విషయం మీద ఏమీ రాజీ పడకుండానే విషయాల్ని చర్చకు పెట్టి అందరి విషయాలను విని ప్రజాస్వామికంగా వ్యవహరించి ఆ రకంగా కలుపుకుపోయే మనస్తత్వం అయింది. బహుశా మాలో కొంతమందిలో అటువంటి స్థాయి స్ఫూర్తి అప్పుడప్పుడు కొరవడిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఆయనలో నేను ఎప్పుడు అట్లాంటి సందర్భం చూడలేదు. సురవరం సంస్మరణ సభ సందర్భంగా అంబరాన ఎగురుతున్న ఓ ఎర్ర జెండా పేరిట పాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు.